సొరకాయ పిండి చారు నాన్న. ఇవన్నీ చెప్పాను బిడ్డ. ఇక కుంపటి వెలిగించుకున్న చెట్టి పెట్టుకొని నూనె పోసిన అది వేడయ్యేదాకా ఇవి చెప్తున్నానా. ఇక బిడ్డ ఆవాల జీలకర్ర, పసుపు, కారం పొడి, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం మెంతి పిండి. ఇది జొన్నపిండి బిడ్డ. జొన్నపిండి లేదు అంటే బియ్యం పిండి కూడా నీళ్ళలు కలిపి పోసుకోవచ్చు. అది కూడా లేదు అంటే శనగపిండి పోసుకోవచ్చు నాన్న. ఈ కొత్తిమీర, ఉల్లిగడ్డ, కరివేపాకు, ఇది చింతపులుసు బిడ్డ పిసికి పెట్టుకున్న గుజ్జు, ఈ ఎండుమిరపకాయలు, సొరకాయ ముక్కలు, అంతేనా. ఏ బిడ్డ ఆవాల జీలకర్ర 2-3 మెంతులు వేసిన, పప్పులు వేసిన, ఎండుమిరపకాయలు కూడా వేసిన బిడ్డ. ఇక మెంతి పొడి బిడ్డ. ఇది బగార్లోనే వేసేయాలి నాన్న, మంచిగా ఉంటుంది. బగార్లు వేస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసేయాలి నాన్న. పచ్చిమిరపకాయలు ఇందాక చూపించలేదు. ఇక పచ్చిమిరపకాయలు బిడ్డ ఇట్లా చీల్చి పెట్టుకోవాలా, వేసేస్తే కదా. కొంచెం కరివేపాకు వేసి జరగా వేయాలి. ఇది ఎక్కువ వేయవద్దు బిడ్డ. ఇక పసుపు వేసేస్తున్నా. సొరకాయ ముక్కలు వేస్తున్నాను అన్న. కలుపునికి వస్తుంది నాన్న. ఇగో ఇది కలుపుకున్న పసుపు వేసి కలుపుకున్నాక కొంచెం ఉప్పు వేసేసి మగ్గ పెట్టేసేద్దాం బిడ్డ. సిమ్లో పెట్టి మగ్గ పెట్టేసేద్దాం. ఇక నాన్న కొంచెం నూనెలు ఇట్లా జర్ర కుత ఇట్లా ఉడికినాక నీళ్ళు పోసేద్దాం బిడ్డ. మంచిగా ఉడుకుతాయి. ఈ కుంపటి 36 సంవత్సరాల కుంపటి బిడ్డ ఇది. అది మాతో పాటు ప్రయాణం చేస్తూ ఉంది. జీవితం అలా అలా గడిపేస్తూ ఉన్నాము. అది కూడా మాతోనే గడుస్తూ ఉంది బిడ్డ. ఇది ఉడికింది బిడ్డ. సొరకాయ మంచిగా ఉడికినాయి. ఇప్పుడు చింతపులుసు పోసుకున్నాం బిడ్డ. కారము, ఉప్పు కొంచెం వేసిన అలా, చింతపులుసు 3 పోసేసుకుందాం. ఇక సరిపడినంత కారం బిడ్డ. చింతపులుసు నాన్న. పులుపు మీకు తగినంత పోసుకోండి. మీకు మీరు ఎంత తింటే అట్లా చూసుకుంటూ పోసుకోండి. జర్ర పులుసు ఉడికేదాకా మూత పెట్టేసుకుందాం. కాయలు ఉడికినాయి బిడ్డ. ఇది జొన్నపిండి నీళ్ళలో కలిపి వేసుకోవాలి బిడ్డ. మనకి ఎంత చిక్కగా కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. మేమైతే జర పలసగానే వేస్తాం బిడ్డ. కలిపేసేసి పలుసగా పోసేసుకోవాలి. కొంచెం నాన్న ఇక ధనియాల పొడి కొంచెమే బిడ్డ, కొద్దిగానే వేద్దాం, ఎక్కువ కర్లే. కొత్తిమీర, కరివేపాకు వేసి మూత పెట్టేసేయాలి విడిగా. కలిపేసేసి పిండి మంచిగా ఉడికి
ముక్కలకు పట్టేస్తుంది. ఆ టేస్ట్ బాగా వస్తుంది నాన్న. తింటే చాలా హెల్త్కి మంచిది నాన్న. మూత పెట్టేసుకొని జల్లుగా ఉడకనిచ్చేద్దాం బిడ్డ. ఇక బిడ్డ పిండి కలిపి పోసేసినాము. తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి, కరివేపాకు వేసిన ఇట్లా మసిలితే చాలు నాన్న. ఎంత టేస్ట్ ఉంటుందంటే ఇది 100 సంవత్సరాల అప్పటి నుండి చేస్తున్న చారు, పిండి చారు అంటారు బిడ్డ. మా అమ్మమ్మ వాళ్ళ అమ్మ చేసేదంట. మా అమ్మమ్మ చేస్తుండే, మా అమ్మ చేస్తుండే, నేను చేస్తా, నా బిడ్డ కూడా నేర్చుకుంది. చాలా చాలా మంచిగా ఉంటుంది బిడ్డ. ఈ చారు తెల్లన్నంలోకి తినొచ్చు, జొన్న రొట్టెతో తినొచ్చు, మొక్కజొన్న రొట్టెతో తినొచ్చు. చూడండి బిడ్డ, ఇగో ఎంత బాగుంటుంది అంటే అంత మంచిది. జొన్న పిండి వేసుకున్నాం అనుకో తొందరగా డైజెస్ట్ అవుతుంది. బొజ్జ క్లీన్గా ఉంటుంది మంచిగా. సొరకాయనేమో ఒంటికి చలువ చేస్తుంది నాన్న. చారు బాగా చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మీరు కూడా చేసుకొని చెప్పండి బిడ్డ. ఓకేనా? ఇది జొన్న గట్కతో తినొచ్చు బిడ్డ, చాలా బాగుంటుంది. మొక్కజొన్న గట్కతో తినొచ్చు, సజ్జ గట్కతో తినొచ్చు, అన్నంతో తినొచ్చు. జొన్న రొట్టె, మొక్కజొన్న రొట్టె, సజ్జ రొట్టె, రాగి రొట్టె, ఏ దాంతోనైనా మంచిగా నంచుకొని తింటే చాలా మంచిది, హెల్త్కి మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది బేట. మీరు కూడా చేసి చూడండి కన్నడ. ఓకేనా? దించి ఇక్కడ పక్కన పెట్టినాక కూడా అదో మరుగుతూనే ఉంది. డచ్ సెట్ ఇది వేడి ఉంటుంది కదా, అందులో మంచిగా కొత్త 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 మసిలి టేస్ట్ బాగా వస్తుంది కన్నడ. తినాలి, మీరు కూడా చేసుకొని తినండి. ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి బిడ్డ.